వాళ్ళ బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ మూవీ రివ్యూ. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా ఉంది అండ్ డబ్బింగ్ బాగుంది కూడా. సినిమా నాకైతే పర్లేదు అనిపించింది, యావరేజ్ వన్. స్కూల్ అండ్ కాలేజ్ సీన్స్ ఉన్నవి ఎక్కలేదు కానీ మిగతా వాటిలో అయితే కొన్ని బాగున్నాయి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ సీన్, బస్ స్టాప్ అండ్ పోలీస్ స్టేషన్ సీన్ అండ్ ఇక క్లైమాక్స్ 30 minutes అయితే ఎమోషనల్గా బాగుంది. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ బాగుంది, బట్ ఫస్ట్ హాఫే బోర్ కొట్టింది. ఈ సినిమా కొంచెం నీది నాది ఒకే కదా, హుషారు మూవీస్ని మిక్స్ చేసిన దానిలా అనిపించింది. ఆ రెండు నా ఫేవరెట్ మూవీస్లో ఉంటాయి. ఎస్పెషల్లీ నీది నాది ఒకే కదా టాలీవుడ్ మూవీస్లో ఒక జమ్ అది. వాడా అయితే ఆ మూవీస్లో లాగా ఫ్రెండ్షిప్, ఎడ్యుకేషన్, ఇష్టమైన వర్క్, ఫాదర్ సన్, బిజినెస్ వీటి మీద ఉంటుంది. 5 ఫ్రెండ్స్ యొక్క స్టోరీస్ని స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ చేసి లైఫ్లో సెటిల్ అయ్యారా లేదా, అసలు ఏమైంది, కెరీర్ ఇదంతా ఏంటి అనేది చూపిస్తారనమాట. పిల్లలు తండ్రులు అనే పాయింట్ విషయంలో నాకు ఈ సినిమాలోని డైలాగ్స్, బాండింగ్, ఆ కన్వర్జేషన్స్, ఆర్ సీన్స్ ఇవి వర్కౌట్ అయ్యాయి. అంటే ఎలా ఉన్నారు అనేది ముందున్నా అర్థం చేసుకునే స్టేజ్కి వెళ్ళి వాళ్ళ సైడ్కి వచ్చే క్లైమాక్స్లోని సీన్స్, అక్కడ సీన్స్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ ఇచ్చే సీన్స్. ఇందులో కూడా మ్యారేజ్ హాల్ సీన్ అన్నిటినీ బీట్ చేసిద్ది. ప్రాక్టికల్ లైఫ్లోని ఒక డైలాగ్ యూస్ చేస్తారు, నీతులు చెప్పేవాడవడం దాన్ని ఫాలో అవ్వడు అని. ఆ సీన్ భలే ఉంది. ఆ క్లైమాక్స్ 30 minutes అలా లేకపోయి ఉంటే సినిమాలో ఇంకేం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదని చెప్పేసేవాడిని. బికాస్ ప్రాబ్లం అంతా నాకు ఫస్ట్ హాఫ్తోనే వచ్చింది. బికాస్ ఫన్ వైజ్ నాకు పెద్దగా ఇచ్చింది ఏం లేదు ఎక్సెప్ట్ సెకండ్ హాఫ్లోని పోలీస్ స్టేషన్ సీన్. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేసింది. స్కూల్ అండ్ కాలేజ్ సీన్స్ అన్నీ డల్గా ఉన్నాయి. కాలేజ్ బీటెక్ మీద ఇన్స్టా రీల్స్ వేసినట్టుగా, ఫోర్స్డ్ నాస్టాలజీ అన్నట్టుగా కూడా అనిపించింది. ఐ మీన్ ఈ థీమ్లోని మూవీస్కి అవి సింక్ అయినట్టుగా అనిపించలేదని నా మీనింగ్. ఫాదర్స్తో వచ్చే సీన్స్ బాగున్నాయి, వీళ్ళు నార్మల్గా ఉండే సీన్స్ అంతగా అనిపించలేదు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరు యాక్టింగ్ బాగుంది. ఫాదర్స్గా చేసిన వాళ్ళైతే స్టార్టింగ్లో చూపించిన అజీజ్ అండ్ నజీర్ వీళ్ళ క్యారెక్టర్స్ అండ్ యాక్టింగ్ ఇంకా బాగుంది. బీజిఎం సెట్ అయింది, ఒక సాంగ్ అయితే ఫ్లోలో వెళ్ళిపోయింది, మిగతావి బాగాలేదు. ఫైనల్లీ నాట్ బ్యాడ్, ఒక లుక్ వేయచ్చు ఫర్ దట్ సెకండ్ ఆఫ్ ఫాదర్ సన్ సీన్స్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ అయితే తెలుగులో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది మరి మూవీ గురించి. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.